ఒక వ్యాపారి 2 వస్తువులను 7,500కు కొనెను. వాటిలో రైట్ రెండిటిని బై 2 ఐటమ్స్. ఈ ఐటమ్స్ he sells one item at a profit of 16% and another item at 14% loss. 14% loss. Now ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ సార్. ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. మీ మెథడ్స్లో గనక చూస్తే సెల్ 1 ఐటమ్ ఎట్ 16% ప్రాఫిట్. CP1 ఇంటూ 100 16 ప్రాఫిట్ కాబట్టి 116%. అదర్ ఐటమ్ ఈజ్ 14% లాస్. 100 మీద 14 లాస్. 100 మీద 14 లాస్ అంటే ఇది 86%. అంటే ఇది CP1. ఏ మర్చెంట్ బైస్ 2 ఐటమ్స్, he sells 1 item, he makes neither any profit nor any loss. No profit no loss అన్నాడు కదా సార్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఇంకా ఈజీ అయిపోయింది లెక్క. నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి ఫస్ట్ ఏమో -14%, నెక్స్ట్ ఏమో 16%. ఇదేమో రెండో వస్తువు, ఇదేమో మొదటి వస్తువు. నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి 0%. 16 - 0 ఇది 8:7. అంటే 8:7. కొన్న ధర రేషియోలు ఏంటి సార్? 8:7. 8 + 7 15 పార్ట్లు వచ్చింది నాకు. క్వశ్చన్లో మొత్తము రెండింటిని కూడితే ఎంత అన్నాడు? 7,500 అన్నాడు. 15 పార్ట్స్ 7,500. ఒక్క పార్ట్ ఏమవుతుంది? 500. ఒక్క పార్ట్ ఏమవుతుంది? 500. కాబట్టి CP2 ఏమవుతుంది? 4,000. CP1 ఏమవుతుంది? 3,500. 3,500. CP2 ఏమో 4,000, CP1 ఏమో 3,500. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్? క్వశ్చన్ ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద పాయింట్స్. సెల్లింగ్ ప్రైస్ యొక్క తేడా కావాలట. కాస్ట్ ప్రైస్ 1 ఎంత వచ్చింది? 3,500. దాంట్లో 15% 16% ప్రాఫిట్ అంటే ఇంటూ 1.16. మిగిలిందేమో CP1 ఏమో 4,000. దాంట్లోనేమో 14% లాస్ 4.86. అంటే ఇది 35 × 116 -40 × 86. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఒకటేమో 14% లాస్ కాబట్టి -14%. ఇంకోటేమో 16% ప్రాఫిట్. ఈ రెండిటికి నేను గనక అమ్ముతే నాకు నో ప్రాఫిట్ నో లాస్ అంటే 0. 16 - 0 0 -14. ఇదేమో 8:7. ఇది 8:7. 8 + 7 ఎంత? 15 పార్ట్స్. 15 పార్ట్స్ 7,500 అవుతే ఒక పార్ట్ ఏమవుతుంది? 500. అంటే ఇదేమో 4,000, ఇదేమో 3,500. ఇది 7 దేనిది సార్? 7 ఇది దీనిది. 3,500 మీద 15% ప్రాఫిట్ 1.16. 4,000 మీద 14%. ఇక్కడ క్యాల్కులేషన్ ఏమీ చెయ్యొద్దు సార్. క్యాల్కులేషన్ చెయ్యకుండా ఆన్సర్ సాల్వ్ చేసే పద్ధతి చూడండి. ఆన్సర్ సాల్వ్ చేసే పద్ధతి చూడండి. 35 × 116 -40 × 86. 35లో 35 అనేది 7 తోటి భాగాహారింపబడుతుంది. ఈ నంబర్ 7 తోటి భాగాహారింపబడుతుంది. 7 × 5 = 45, శేషం 5. 7 × 12 = 84, శేషం 2. 5 × 2 = 10. 7 × 1 = 7, శేషము 3. అంతే కదా సార్? 40 ÷ 5 5, శేషం 7 × 5 = 35. 7 × 12 = 64, 2. 5 × 2 = 10. 10 ÷ 7, శేషం 3. -3 అని అంటే పాజిటివ్ శేషం ఎంత? 4. ఆన్సర్ 7 తోటి డివైడ్ చేస్తే శేషం 4 రావాలి. ఇది 7 తోటి భాగాహారింపబడుతుంది కాదు. 7 × 8 = 56, 50. 7 × 7 = 49, 1 కాదు. 7 × 8 = 56, 60. 7 × 8 = 56, శేషం 4. ఫినిష్. ఆన్సర్ ఎంత? 620.